Hello guys, welcome back to Channel Idilip's YouTube channel. So guys, Joyce's channel. So come here. Hello guys. So ఇప్పుడు వచ్చేసి మేము మా ప్రిన్సీ పాప న్యూ బోర్న్ షూట్ చేస్తారు. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మా ప్రిన్సీ పాపకి న్యూ బోర్న్ బేబీ షూట్ అన్నమాట. సో మేమైతే స్టూడియోకి వెళ్తున్నాము. అందుకే నేను వెళ్తున్నాను. మా ప్రిన్సీ పాప ఎవరైనా చూస్తున్నారా? మా ప్రిన్సీ పాప వచ్చేసి మా జాయ్స్ ముద్దుల సిస్టర్ అన్నమాట. సో నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడైతే మనం స్టూడియోకి వెళ్తాం. సో గాయస్ ఈ స్టూడియో వచ్చేసి మన నేరేడ్మెట్లో అయితే ఉందన్నమాట. ఇట్స్ నియర్ టు లైక్ డిఫెన్స్ కాలనీలో పన్నీర్ షాప్ ఆపోజిట్లో ఉంటుంది. పన్నీర్ షాప్ చాలా ఫేమస్ ఇక్కడ. సో డిఫెన్స్ కాలనీలో పన్నీర్ షాప్ అని అంటే ఎవరైనా చెప్తారు. సో ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్లో అయితే ఈ ఫోటో స్టూడియో ఉంది. సో ఫోటో స్టూడియో నేమ్ వచ్చేసరికి శ్రీ ఫోటోగ్రఫీ అనమాట. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఈ ఫోటో స్టూడియో 3rd ఫ్లోర్లో అయితే ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. సో ఇప్పుడైతే మా ప్రిన్సీ పాపకి ఫస్ట్ ప్రాప్ అనమాట. మంచిగా లైక్ షూట్ అయితే బాగా చేశారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో ఈ ఫోటో స్టూడియో లైక్ డిఫెన్స్ కాలనీలో ఉన్నట్టు మాకు తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే స్టెల్లా రాజ్ తెలుసు కదా అందరికీ, యాదమరాజు వాళ్ళ ఛానల్. సో స్టెల్లా రాజ్ వాళ్ళ డాటర్ది ఇక్కడే ఫోటో షూట్ అయితే చేశారు. సో తన యూట్యూబ్ ఛానల్లో చూసి ఓకే దగ్గరే కదా మనకి అని చెప్పేసి మేమైతే ట్రై చేసాము. సో ముందుగా మనము అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. మనం అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు మనకి షెడ్యూల్ చెప్తారనమాట. వాళ్ళ ఫ్రీ టైం చూసి మనకి అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూసారు కదా, ప్రతి ఒక్క ప్రాప్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ప్రాప్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో దీనికి వచ్చేసి లైక్ వెరైటీస్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఉందన్నమాట. టోటల్గా ఒక 5 ప్యాకేజెస్ అలా ఉంది. అంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాప్స్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇఫ్ మీరు 3 ప్రాప్స్ అంటే దానికి ఒక ప్యాకేజ్, 4 ప్రాప్స్ అంటే దానికి ఒక ప్యాకేజ్. సో దాని బేస్ మీద అయితే మనకి ప్రాప్స్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో ఫోటోషూట్కి అయితే మా ప్రిన్సీ బాగా కోఆపరేట్ చేసిందనమాట. మొత్తము ఎంటైర్ ఫోటోషూట్లో పడుకుంది మంచిగా. అంటే తీసుకెళ్లే ముందు కిడ్స్కి మనము స్నానం చేసి తీసుకెళ్ళిపోతే వాళ్ళు మంచిగా పడుకుంటారనమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా. బట్ మధ్యలో ఒక్కసారి జస్ట్ ఐ ఓపెన్ చేసి అయితే చూసింది. సో యాక్చువల్లీ ఏంటంటే మా ప్రిన్సీ పాప మిల్క్ తాగిందనమాట, తనకి డైజెషన్ అవ్వలేదు. సో ఫస్ట్ ప్రాప్ పెడుతున్నప్పుడు కొంచెము ఇలా లైక్ వామిట్ టైప్లో చేస్తుందన్నమాట. అంటే వామిట్ చేయలేదు, జస్ట్ అంటే డైజెషన్ అవ్వలేదు కదా. సో కొంచెం అలా చేసింది. దాని తర్వాత ఇంకా కాసేపు అక్క తీసుకొని డైజెషన్ అయిన తర్వాత అయితే వాళ్ళకి ఇచ్చింది. సో ఇంకా వాళ్ళైతే ఫోటోషూట్ కంటిన్యూ చేశారు. బట్ త్వరగానే అయిపోయింది ఫోటోషూట్, త్వరగానే కంప్లీట్ చేశారనమాట. అండ్ ఇక్కడ తను మేల్కొని ఉంది కదా, మేల్కొని ఉంటే ఫొటోస్ బాగోదు అని చెప్పేసి ఇంకా ఫోటోగ్రాఫర్ తనని పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. సో చూడండి, అలా చేస్తే పిల్లలు పడుకుంటారంట. సో ఇంకా వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా పిల్లలతో. సో ఇంకా ఆయన అయితే పాపని ఏదో అలా మేనేజ్ చేసి పడుకైతే పెట్టారు. బట్ అస్సలు నిజంగా అస్సలు సతాయించలేదు, మంచిగా పడుకుంది, మంచి కోఆపరేట్ చేసింది. 2 అవర్స్ మినిమం 2 అవర్స్ అయ్యే ఫోటోషూట్ లైక్ 1 అవర్లో అయితే ఫినిష్ అయిపోయింది. అంతలా కోఆపరేట్ చేసింది అనమాట మా ప్రిన్సీ పాప. సో హ్యాపీగా అయితే ఫోటోషూట్ అయిపోయింది. సో ఆ రోజు ఫోటోషూట్లో నేను, అక్క అండ్ జాయ్స్ అని ముగ్గురం అయితే ఆ ప్లేస్లో ఉన్నాము. యాక్చువల్లీ మమ్మీ డాడీ వచ్చారు, బట్ అదే టైంకి మీనాకి డెలివరీ ఉందన్నమాట, తను హాస్పిటల్లో ఉంది. ఇంకా మేము ముగ్గురం అయితే ఇక్కడ ఫోటోషూట్ దగ్గర అయితే ఉన్నాము. మా అయాన్ష్ని అయితే తీసుకెళ్ళిపోయారు. అయాన్ష్ ఇన్ కేసు అక్కడ ఉండుంటే ఫోటోషూట్ అస్సలు అయ్యేది కాదు, వాడెనకల్ని తిరగాల్సి వచ్చేదన్నమాట. చాలా అల్లరి కదా మా అయాన్ష్. సో ఇంకా మమ్మీ వాళ్ళు అయితే అయాన్ష్ని మమ్మీ వాళ్ళతో పాటు అయితే తీసుకెళ్ళిపోయారనమాట. సో ఇంకా ఇలా ఫోటోషూట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు అప్పుడు వచ్చారు. అప్పటి వరకు కూడా మమ్మీ వాళ్ళు రాలేదు. అసలు ఆ పిల్లలకి ఫొటోస్ తీయాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి, పేషెన్స్తో కూడిన వర్క్ అనమాట. బట్ ఫోటోగ్రాఫర్స్ అసలు గ్రేట్. పిల్లలకి
ఫోటోషూట్ తీయాలి అంటే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి, చాలా పేషెన్స్తో చేస్తారు. వీళ్ళని పడుకోబెట్టాలి, ఓ మై గాడ్ వీళ్ళు చేసే అల్లరి అవన్నీ భరిస్తూ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఇప్పుడు బాండ్ షూట్ కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ప్రీ బర్త్డే షూట్స్ అలాంటివి ఉంటే పిల్లలు అస్సలే కోఆపరేట్ చేయరు. సో ఇది వచ్చేసి మేము ప్రిన్సీ పుట్టిన ఒక 6-7 డేస్కి అయితే తీసుకెళ్ళాము ఈ ఫోటోషూట్కి. సో ఇంకా ప్రిన్సీ ఫోటోషూట్ అయితే ఈ ప్రాప్తో లాస్ట్ అనమాట. సో ఫైనల్లీ కొంచెం ఈ ప్రాప్తో అయితే తీసేశారు. ఈ ప్రాప్తో ఫోటోషూట్ అయిన తర్వాత ఇంకా ప్రిన్సీకి అండ్ మా జాయ్సన్కి ఫోటోషూట్ అయితే తీశారనమాట. జాయ్సన్ అయితే పక్కన మంచిగా బాస్కెట్బాల్ అవి ఉన్నాయి, ఇంకా వాడు మంచిగా తీసుకొని సెల్ఫ్గా ఆడుకుంటుండే. సో ఇంకా పాపది అయిపోయింది. ఇప్పుడు జాయ్సన్ అండ్ వాళ్ళ చెల్లి ఇద్దరిది ఫోటోషూట్ అయితే తీస్తూ ఉన్నారు. సో ఇంకా జాయ్తో ఫోటోషూట్ అయిన తర్వాత వాళ్ళ మమ్మీ, జాయ్సన్ అండ్ ప్రిన్సీ ముగ్గురు అయితే ఫోటో దిగుతున్నారు. ఫోటో దిగిన తర్వాత ఇప్పుడైతే నాతో పాటు ప్రిన్సీ ఫోటో. సో నేను కూడా ఒక 2-3 క్లిప్స్ దిగాను అనమాట, బట్ ఒకటే అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా జాయ్సన్ మీద ప్రిన్సీని అయితే పడుకోబెడుతున్నారు. యాక్చువల్లీ మాకు భయం వేసింది, లైక్ జాయ్సన్ మా ప్రిన్సీని హ్యాండిల్ చేయగలుగుతాడా అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా అండ్ చిన్న పిల్లోడు కదా, ఒక వైపు నుంచి భయం అయితే ఉండింది మాకు. బట్ వాళ్ళ సిస్టర్ని బాగానే హ్యాండిల్ చేశాడు, నాకైతే హ్యాపీ అనిపించింది. చూడండి ఎంత మంచిగా నవ్వుకుంటూ హ్యాండిల్ చేశాడు. సో ఇంకా చెల్లితో అయితే వీడి ఫోటోషూట్ అయిపోయింది. అండ్ మా అయాన్స్ అయితే ఎంట్రీ ఇచ్చేసాడనమాట, వచ్చేసారు మమ్మీ వాళ్ళ హాస్పిటల్ నుంచి. సో మా అయాన్స్ ఎంట్రీ ఇవ్వగానే ఇంకా వీళ్ళ ముగ్గురిది కూడా ఫోటోషూట్ అయితే తీశారు. మా అయాన్స్ అయితే చాలా సతాయించాడనమాట, వచ్చి రాగానే అన్నీ తీసుకుంటా అన్నీ అల్లరి చేస్తూ ఉంటాడు. మా అయాన్స్ అల్లరి చేయకపోతే ఆశ్చర్యము, అల్లరి చేస్తాడు, చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. వాడికి ఇల్లు బయట డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట, అన్ని ప్లేసెస్లో ఒకే విధంగా ఉంటాడు. సో చూడండి మంచి ఫోటోషూట్కి మంచి కోఆపరేట్ చేశారు పిల్లలు, బాగా అయ్యిందనమాట ఫోటోషూట్ కూడా. సో ఇప్పుడు మమ్మీ డాడీతో పాటు ప్రిన్సీ పాపది ఫోటోషూట్ అనమాట. యాక్చువల్లీ మమ్మీ డాడీ ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చారు అయాన్స్ని తీసుకొని. యాక్చువల్లీ మీనాది డెలివరీ అయిపోయింది, ఆ రోజు డిశ్చార్జ్ అనమాట. సో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసి తనని ఇంట్లో డ్రాప్ చేసి మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసారు. ఇంకా ఇక్కడ చూడండి పిల్లలు వీళ్ళు బొమ్మలతో ఆడుకుంటున్నారనమాట. సో ఇలా డే అయితే అక్కడ స్పెండ్ అయిపోయింది, ఇక ఫోటోషూట్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఈ క్లిక్స్ వచ్చేసరికి నా మొబైల్లో తీసిన క్లిక్స్ రెడీ చేసినప్పుడు. సో ఫోటోగ్రాఫర్ ఇవ్వకముందే నా మొబైల్లో అయితే ఫొటోస్ తీసేసాను, బాగా వచ్చింది కదా క్లారిటీ, నాకైతే చాలా నచ్చింది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోటోషూట్ తీసుకోవాలి అనేది ఐడియా ఉంటే డెఫినెట్గా మీరైతే వాళ్ళని అప్రోచ్ అయితే అయిపోండి.